2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష గారు. ఇంటర్‌లింక్ ఇప్పుడు ఏదైతే వీసా కార్డ్ ఉందో అదొచ్చిన కాంచి అసలు ఈ కాయిన్ ఏంటి? దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? మార్కెట్‌లో ఎలా ఉంది దీని వాల్యూ అనేది దీని గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడం అనేది విపరీతంగా పెరిగింది అని చెప్పొచ్చు. అవునండి. సో ప్రెజెంట్ దీని గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఇంటర్‌లింక్ కాయిన్ గురించి? సో శిరీష గారు, ఇంటర్‌లింక్ అనేది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ అనమాట. మీరు ఇంటర్‌లింక్ గురించి ఏ వీడియో పెట్టినా అసలు నెక్స్ట్ లెవెల్‌లో వెళ్తున్నాయి వ్యూస్ గానీ ఇవన్నీ. సో ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ వీళ్ళు కూడా ఇంటర్‌లింక్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే పై కాయిన్ మిస్ అయ్యారు. ఫేక్ అనేసరికి. ఈ పై కాయిన్ మిస్ అయిన వాళ్ళందరూ నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ఇంటర్‌లింక్ చాలా ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఇంత క్వాలిటీగా ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అనేది ఫ్రీగా వచ్చేది ఇంత నెక్స్ట్ లెవెల్‌లో చేయలేదండి. మీరు చూస్తే ఈ ట్రెజరీ కంపెనీస్ అని ఉన్నాయండి. ఈ ట్రెజరీ కంపెనీస్‌లో ఇందాక మనకి వీసా కార్డ్ అని చెప్పాం కదండీ! అవును. ఈ హెచ్‌పీఎక్స్ ఎల్ఎల్‌సీ గూడా అంటే ఈ వీసా కార్డ్ ఎవరైతే మనకు థర్డ్ పార్టీ ద్వారా వచ్చిందనుకున్నామో యెస్. వీళ్ళు కూడా ఇంటర్‌లింక్ కాయిన్స్‌ని వాళ్ళ ట్రెజరీ కింద చూపించుకుంటున్నారనమాట. ఓకే. సో ఇవి లాంగ్ టర్మ్‌లో ఇయన్నీ ఉన్నాయి కదండీ! సుపీరియర్ ఏఐ ల్యాబ్స్ లిమిటెడ్ ఇవన్నీ కూడా చాలా అంటే ఇప్పుడు థర్డ్ పార్టీగా మనది హెచ్‌పీఎక్స్ అదే కదండీ! అవునండి. ఇందాక హెచ్‌పీఎక్స్ పార్ట్నర్‌షిప్ అని పెట్టుకున్నాం కదా! చూపించాం కదా! అండ్ ఇది చూసారా మేడం ఏఐ సూపర్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళకి కొన్ని డేటా సెంటర్స్ కూడా ఉన్నాయండి. అండ్ కొన్ని గవర్నమెంట్స్‌తో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా వీళ్ళు రివీల్ చేయట్లేదు. ఎందుకంటే ఎన్‌డీఏస్ అని ఉంటాయి. నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్స్ అని. అందువల్ల వాళ్ళు కొన్ని ఫుల్ డీటెయిల్స్ అనేది రివీల్ చేయట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఒక ఫ్రీగా మైనింగ్ ఇచ్చే ప్రాజెక్టు ఈ విధంగా పెర్ఫార్మ్ చేయడం అనేది నా భూతో నా భవిష్యత్తు మేడం. అయితే ఇంటర్‌లింక్ గురించి చాలామంది అడిగేది ఏంటంటే సార్ ఇప్పుడే మీరు అంబాసిడర్ కాబట్టి మీకు కార్డొచ్చింది. నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి? ఇది ఓన్లీ యూట్యూబర్స్‌కేనా? అని కొంతమంది అడుగుతారు. సో వీళ్ళకి ఏంటంటే ఇది అంబాసిడర్స్‌కే కాదండి. ఇది పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక యాక్సెసిబిలిటీకి ఇవ్వడానికి ఒక ఆప్షన్ ఇస్తారంట. వర్చువల్ కార్డ్ కింద గానీ, ఫిజికల్ కార్డ్ కింద కాకుండా పేమెంట్ చేయడం గానీ ఇయన్నీ ఉంటాయంట. అండ్ ఇంటర్‌లింక్‌లో వెరిఫైడ్ టోకెన్స్ అని రాబోతున్నాయండి. ఇప్పటిదాకా మనం మైనింగ్ చేసాం. అయి మైనింగ్ చేసినయి వెరిఫైడ్ కాలేదు. ఆ వెరిఫైడ్ టోకెన్ కావాలంటే 6 అవర్స్ మైనింగ్ చేయాలనమాట. దాని తర్వాత గ్రూప్ మైనింగ్ ఉన్నాయి. హెచ్‌సిఎస్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యాలి. ఇందాక నేను వచ్చేటప్పుడు మా మిసెస్ ఒక గేమ్ ఆడుతుంది. మెర్జ్ కాయిన్ అనే గేమ్ ఆడుతుంది దీంట్లో. ఇంటర్‌లింక్ యాప్‌లో. హుహు. సో ఎందుకు ఆడుతున్నామంటే ఇది ఆడితే కొన్ని కాయిన్స్ వస్తున్నాయని చెప్పిందనమాట. అయితే నేను కూడా సరే ఎలా ఆడాలో చూపి ఒకసారి నేను ఈ షూటింగ్‌లో చెబుతానని చెప్పాను. ఈ మెర్జ్ కాయిన్స్ అంటే వీళ్ళకి ఇన్‌బిల్ట్ యాప్స్ ఉన్నాయి. ఇంటర్‌లింక్ సో కొత్తగా సో ఇవన్నీ డెవలప్‌మెంట్ ఆల్రెడీ చాలా వరకు జరిగిందండి. ఇంకా ఫ్యూచర్‌లో ఈ నెట్వర్క్ హ్యూమన్ నెట్వర్క్ కదండీ! ఈ హ్యూమన్ నెట్వర్క్ అనే కెపాసిటీ ఒక లెవెల్‌లో తీసుకెళ్తున్నారండి వీళ్ళు. అండ్ ఇంటర్‌లింక్ ఫేక్ అనే వాళ్ళకి ఓకే. మనం ఏం చేయలేము. కానీ నమ్మే వాళ్ళకి మాత్రం కొంచెం మైనింగ్ చేసుకోండి. మైనింగ్ మిస్ కాకండి. 6 అవర్స్‌కి ఒకసారి హెచ్‌సిఎస్ స్కోర్ వీలైతే స్వాప్ చేసుకుంటూ పెంచుకోండి. లేదంటే వదిలేయండి. బట్ ట్రేడింగ్‌లోకి వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు జూన్ ఆర్ జూలై రావడానికి అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరిలో వెరిఫై చేస్తారంటండి. ఇప్పుడు ఏదైతే ఇంటర్‌లింక్ కాయిన్స్ మైనింగ్ చేస్తున్నామో అవి వెరిఫై చేయడానికి ప్రాసెస్ అనేది మొదలైద్దంట. అయితే మాకు కొంచెం మేము కోర్ టీమ్‌లో ఉన్నాం కదండీ! కోర్ అంబాసిడర్‌గా ఉన్నాం కదా! కొంచెం న్యూస్ కొంచెం స్పీడ్‌గా వచ్చిద్దనమాట. ఫ్యూచర్‌లో జరగబోయేయి గానీ, వీటి గురించి గానీ. ఒక న్యూస్ ఏంటంటే దే ఆర్ బ్రింగింగ్ నేను చెప్పాను కదండీ! ఇందాక ఒక వీడియోలో ఐటీఎల్జీ వీటిని ఉపయోగించి కూడా పేమెంట్ సిస్టమ్ కూడా రాబోతుంది. పేమెంట్ పాయింట్స్ అని పెట్టబోతున్నాను ప్రపంచవ్యాప్తంగా. అక్కడ అసలు అంటే వాళ్ళ ఆలోచనలన్నీ హై లెవెల్‌లో ఉన్నాయన్నమాట. ఇంప్లిమెంటేషన్ చేస్తారా చేయరా అనేది మనకు తెలీదు. బట్ డెడికేషన్ ఎక్కువుందండి. టీమ్‌లో అంబాసిడర్స్ ఎక్కువ చేయాలి. ఎందుకు ఇంతమంది అంబాసిడర్స్ ఏ ప్రాజెక్ట్‌కి లేదు. ఈవెన్ బిట్‌కాయిన్‌కి కూడా ఇంతమంది అంబాసిడర్స్ లేరు. ఎందుకు మీకు ఇంతమంది అంబాసిడర్స్ అంటే రేపు ఫ్యూచర్‌లో వీళ్ళు హ్యూమన్ ప్యాడ్ అని ఒక డివైస్ తేబోతున్నారంట. ఆ హ్యూమన్ ప్యాడ్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర మొబైల్ హై క్వాలిటీ మొబైల్ ఉన్నా లేకపోయినా ఈ హ్యూమన్ ప్యాడ్ డివైస్ ఉంటే మీరు యాజ్ ఏ ఇంటర్‌లింక్ ఐడీ అనేది క్రియేట్ చేయొచ్చంట. అది అంబాసిడర్స్‌కి ఇస్తారంట. సో వాళ్ళ నెట్వర్క్ 1 బిలియన్ కావాలి అని బాగా ఏం పెట్టుకున్నారండి. ఇండియా కూడా చాలా పొటెన్షియల్ మార్కెట్ అనమాట. ఏది మనం అప్‌కమింగ్ మార్కెట్, పొటెన్షియల్ మార్కెట్ అండ్ టెక్నాలజీ సంబంధించిన మార్కెట్. సో అందుకని ఈ మార్కెట్‌ని కూడా వీళ్ళు వదలట్లేదు. అండ్ అందరూ అనుకుంటారు వీళ్ళేదో మనకి ఫ్రీగా కాయిన్‌లు ఇస్తా అనుకుంటున్నారు కదండీ! వాళ్ళు ఫ్రీగా కాయిన్‌లు ఇస్తున్నారంటే మనం అడ్వర్టైజ్‌మెంట్స్ చూస్తున్నాం. సో బెనిఫిట్ వాళ్ళకి కూడా ఉంది. హ్యూమన్స్ యాక్టివ్‌గా ఉంటేనే వాళ్ళకి అక్కడ బెనిఫిట్ ఉంది. హ్యూమన్స్ యాక్టివ్‌గా లేకపోతే ఆ ప్రాజెక్ట్‌కి కూడా బెనిఫిట్ ఉండదు.
అండ్ రీసెంట్గా కొంతమంది 15 మెంబర్స్ క్వాలిఫైడ్ బ్లాక్ చైన్ టెక్నీషియన్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారండి. అండ్ ఒక ఏఎంఏ కూడా జరిగిందండి. ఏది ట్రెజరీ కంపెనీస్తో, ఇక్కడ ఉన్న కొన్ని ట్రెజరీ కంపెనీస్ ఉన్నాయి కదా మేడం, హెచ్బిఎక్స్ అండ్ ఏఏ సూపర్ క్లస్టర్ అండ్ కెనత్ ఏ ట్రిమ్మరింగ్ అని ఇంటర్లింక్ ల్యాబ్స్ యుఎస్ఏ సిఇఓ అనమాట. వాళ్ళతో ఒక ఏఎంఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరిగింది. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ బాగున్నాయండి. నాకు ఎందుకో ఫ్రీ మైనింగ్ వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్, ఇన్వెస్ట్మెంట్ లేకుండా. సో ట్రై చేయండి. మనం డేటా అయితే ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, సార్ మేము 6 టైమ్స్ అంటే మా టైం వేస్ట్ కదా అనుకుంటారు. అయితే దీని టైం వేస్ట్ అనుకోవద్దు, ఒక ఎక్స్పీరియన్స్ కింద చూసుకోవచ్చు. నేను ఖమ్మం వెళ్ళానండి ఈ సంక్రాంతి సెలవుల్లో. జస్ట్ నేను మామూలుగా ఇంటర్లింక్ నోటిఫికేషన్ వచ్చిందనమాట, మైనింగ్ నోటిఫికేషన్. అక్కడ 2-3 వచ్చిందనమాట. తెలియకుండానే ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అయిందనమాట. సో మీకు ఒక నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది. అండ్ అలానే చాలామందికి ఇప్పుడు ఈ నెట్వర్క్ అనేది మేబీ ఈ బిజినెస్ ఫ్లాప్ అవ్వచ్చు, ఇంకో ఏదో బిజినెస్ క్లిక్ అయితే ఈ నెట్వర్క్ మళ్ళీ ఉపయోగపడతారనమాట. ఇప్పుడు ఈ ప్రపంచంలో నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అనమాట. సో ఏది మనం చేసేది టైం వేస్ట్ కాదు, ట్రై చేయడం తప్పులేదు. అయితే ఇంటర్లింక్ ట్రై చేయడం వల్ల అసలు Web3 అంటే ఏంటి, వాలెట్ అంటే ఏంటి, ఈ ఏఐ అంటే ఏంటి, ఈ క్రిప్టో నాలెడ్జ్ అనేది మాత్రం బాగా పెరుగుతుందండి. సో వాళ్ళ బ్లాగ్ ఉంటుంది, అసలు అది భలేగా ఉంటాయి మేము ఆర్టికల్స్. ఒకసారి చూస్తే రోజు కొంచెం కొంచెం గెయినింగ్ చేసుకుంటే నాలెడ్జ్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఇది ఇంటర్లింక్ గురించి రెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వర్షన్ రాబోతుందండి. గూగుల్ ప్లే స్టోర్లో కూడా 5 మిలియన్ డౌన్లోడ్స్ అయినాయి మేడం, అప్డేట్ చేశారు. కొత్త వర్షన్ కొత్త వర్షన్ ఆల్రెడీ లాంచ్ అయిపోయిందండి, ఇంకా రాబోతుంది. కానీ ప్లే స్టోర్లో అప్పుడు దాకా 1 మిలియన్ డౌన్లోడ్స్ అని చూపించేది అనమాట. ఇప్పుడు మీరు ప్లే స్టోర్లో ఇంటర్లింక్ అని క్లిక్ చేస్తే 5 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అని చూపించేది. సో చాలామంది ప్రపంచవ్యాప్తంగా అయితే చేస్తున్నారు. సో ఎవరిష్టం వాళ్ళది. మీరు కూడా రీసెర్చ్ చేయండి, మీకు నచ్చితేనే ఇంటర్లింక్ మైనింగ్ని చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు.